ఆత్మస్వరూపులకు నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఈ రోజు బ్యూటిషియన్ టిప్స్ 3 చెప్తానండి. రాండి వీడియోలోకి, నేర్చుకోండి. మీ స్కిన్ మీరు కాపాడుకోండి, అందంగా ఉండాలని నేను కోరుకుంటానండి. 3 ఏమంటే ఫేస్ కు సంబంధించినవి అండి, ముఖానికి సంబంధించినవి. కొంతమందికి ఏమంటే అండి పెదాల చుట్టూ నల్లగా ఉంటది, పెదాల చుట్టూ నల్లగా ఉంటదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కళ్ళు మూసుకొని కానీ కళ్ళు తెరుచుకొని కానీ, మీకు ఎదురుగా మిర్రర్లు ఉన్నా, మీ ఇంట్లో అద్దం ఉన్నా మసాజ్ చేసుకోండి. ఇట్లా 10 టైం అండి. ఈ గడ్డం కింది నుంచి దీన్ని తీసుకొని ఇక్కడ దవడ దగ్గర ఉంటాయి కదండి, ఈ ముడతలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఈ చేత్తో ఈ చూపుడు వేలతో మనం మసాజ్ చేస్తాం కదండి, అప్పుడు ఇక్కడ ముడతలు తగ్గుతాయి, పెదాల చుట్టూ నోటి చుట్టూ ఉండే బ్లాక్నెస్ తగ్గుతుంది. ఇట్లా 10 టైము, క్లాక్ వైజ్ 10 టైము, యాంటీ క్లాక్ వైజ్ 10 టైం. ఇట్లా 10 సార్లు, ఇట్లా 10 సార్లు చేసుకోండి. ఇది ఒక్కటండి. రెండోది వచ్చేసి ముక్కు పైన బ్లాక్ హెయిర్స్, వైట్ హెయిర్స్ మామూలుగా 18 నుంచి వచ్చేస్తాయండి. అది ఇంకా బ్యూటిషియన్ కాడికి పోవాలా, లేదంటే మనమైనా ఆవిరి పట్టుకొని తీసుకోవాలా. కాబట్టి దానికి కూడా నేను చెప్తాండా. ఈ వేలండి ఉంగరం వేలు పట్టుకొని ఇట్లా 10 సార్లు అండి. 10 సార్లు ఇలా అన్నారు అనుకోండి, రాపిడి జరుగుతుంది, మసాజ్ జరుగుతుంది. బ్లాక్ హెయిర్స్ పైన ఇది వేడి ఉంటది మన ఒంటిలో. దీన్ని రాపిడి జరిగినప్పుడు ఏమైపోతుందంటే, మళ్ళా మనం స్నానం చేసినప్పుడు, మనము ఏదన్నా టవల్తో తుడిచినప్పుడు అవి స్మూత్ గా రాలిపోతవి. దాన్ని అది తెలుసుకోవాలండి. అది ఎట్లా అంటే అండి, పెద్దవాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, పొలాలలో చెనిక్కాయ వేస్తారు. చెనిక్కాయ కాల్చుకోవాలంటే వాళ్ళ కాడ ఒకసారి అగ్గిపుల్లు ఉండదు, రాళ్ళు 2 తీసుకొని రాపిడి చేస్తారండి. చేసినప్పుడు మంట వస్తుంది. అక్కడ ఏదో ఒక చెత్త ఏదో ఒకటి ఉంటే దాన్ని పెడతారు, రాసుకుంటది. దాంట్లో చెనిక్కాయలు పెరుక్కొని కాల్చుకొని తినే వాళ్ళని కూడా నేను చూసిన, చిన్నప్పుడు చూసిన, ఇప్పుడు పొలం పెట్టేటప్పుడు కూడా నేను చూసిన. అట్లే మారిపిడి, ఇది రాపిడి జరుగుతుందండి. స్కిన్ కు వేడి వచ్చేసి మనం టవాల్తో స్నానం చేసి టవాల్తో తుడిచినప్పుడు వచ్చేస్తుంది. ఇది ఒకటండి. ఇంకా మూడోది ఇంకొకటి, చెవులండి కొంతమందికి గలీజ్ అయిపోయి, బ్లాక్ అయిపోయి ముడతలుగా ఉంటాయి కదండి. ఇది కూడా అంతే. 10 సార్లు కిందికి, పైన చెవు పెట్టుకొని కిందికి ఇట్లా, నేను ఇట్లా పెడతాండా, ఇట్లా కిందికి, ఇట్లా కిందికి 10 టైం అండి. 10 టైం అనుకోవాలా. ఇట్లా కళ్ళు మూసుకొని దీని మీద ఏకాగ్రత పెట్టి కిందికి అనాల. మళ్ళీ 2 బొటవనేళ్ళు తీసుకోవాలండి. ఈ లోపల స్కిన్ కుడితే స్మూత్ గా కనపడుతుంది. బొటవనేళ్ళు తీసుకొని చెవులో, అంటే లోపల పెట్టకూడదు, కొద్దిగా పెట్టి ఇట్లా. ఇది ఒక 10 టైము. ఇది ఒక 10 టైం చేసుకోండి. ఒక్క తూరి చేస్తే రాదండి. పుట్టినాంచి బిడ్డ పాలు తాగడు, పుట్టినాంచి మనిషి పెద్దవాడు కాదు. చేసుకుంటా ఉండాల. మనం స్నానానికి పోయే ముందు, లేదంటే వారానికి 2 సార్లు చేసుకుంటా అంటే మీ స్కిన్ బాగుంటది, మీరు అందంగా ఉంటారు. మీకు అందం ఉండిందనుకో, మీకు మీరు నేను అందంగా ఉన్నా, ఏ పనిలో అయినా ముందుకు పోగలుగుతాం. అదే హెల్త్ బాగలేక ఏదో స్కిన్ ఏంది నాకు ఇట్లా అయిపోయింది అనే ఒక ఇదితో మీకు పని మీద కూడా ఏకాగ్రత ఉండదు. కాబట్టి నీ అందాన్ని మీరే తీర్చిదిద్దుకోండి. ఆత్మస్వరూపులకు నమస్కారము. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.